ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన మనలాగే తిన్నాడు, మనలాగే ఏడ్చాడు, మనకంటే ఎక్కువగా కష్టపడ్డాడు. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన పేరు చెబుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన మరెవరో కాదు, కోదండరాముడు. అసలు రాముడు దేవుడు ఎలా అయ్యాడు? అద్భుతాలు చేశాడా? కాదు. కేవలం మనిషిలా బ్రతికి చూపిస్తేనే దేవుడయ్యాడు. రండి, అయోధ్య వీధుల నుండి సరయూ నది తీరం వరకు సాగిన ఆ అద్భుత ప్రయాణాన్ని కలిసి విందాం. అయోధ్యలో దశరథ మహారాజుకు 3 భార్యలున్న సంతానం లేక విలవిలలాడిపోయారు. అప్పుడు పుత్రకామేష్టి యాగం వల్ల 4 కొడుకులు పుట్టారు. అందులో నీలమేఘ శ్యాముడు మన రాముడు. రాముడు పుట్టగానే ఆకాశం నుండి పూలవాన కురవలేదు. ఆయన పుట్టగానే శత్రువులంతా భయపడలేదు. ఒక సామాన్య బాలుడిలాగే ఆటపాటలతో పెరిగాడు. కానీ చిన్నప్పుడే ఆయనలో ఒక గొప్ప లక్షణం ఉంది. అదే వినయం. విశ్వామిత్ర మహర్షి వచ్చి అడగగానే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా అడవికి బయలుదేరాడు. అప్పుడే తాటకి అనే రాక్షసిని చంపి అస్త్రాల విద్యను నేర్చుకున్నాడు. జనక మహారాజు సభలో శివధనుసును విరిచినప్పుడు కూడా ఆయనలో అహంకారం లేదు. కేవలం సీతమ్మను పెళ్లాడి గృహస్థుడిగా తన బాధ్యతను స్వీకరించాడు. జీవితం అంటే అనుకున్నట్లు సాగదు అనడానికి రాముడే నిదర్శనం. రేపు పొద్దున్నే రాజవుతాడు అనుకున్న సమయంలో కైకేయి కోరిక వల్ల అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఊహించుకోండి, కళ్ళ ముందు కిరీటం ఉంది, కానీ ఆయన దాన్ని తృణప్రాయణంగా వదిలేశాడు. సామాన్య మనిషి అయితే నాకెందుకు ఈ అన్యాయం అని ప్రశ్నించేవాడు. కానీ రాముడు చిరునవ్వుతో తండ్రి మాట నిలబెట్టడం నా ధర్మం అని అరణ్యానికి బయలుదేరాడు. భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు ఆయన వెంట నడిచారు. ఆ సమయంలోనే గుహుడి లాంటి సామాన్య మనిషిని కౌగులించుకొని మనుషులంతా ఒక్కటే అని నిరూపించాడు. అడవిలో సీతమ్మతో కలిసి పర్ణశాలలో ఉన్నప్పుడు మాయావి రావణుడు సీతమ్మను అపహరించుకుపోయాడు. అప్పుడు రాముడు దేవుడిలా నాకు తెలుసు అని కూర్చోలేదు. ఒక సామాన్య భర్తలా రోధించాడు. చెట్లను పక్షులను అడిగాడు, నా సీత ఎక్కడా అని. జటాయువు అనే పక్షి సీతమ్మ కోసం ప్రాణాలిస్తే ఒక కొడుకులా దానికి అంతిమ సంస్కారాలు చేశాడు. శబరి అనే ఒక ముసలావిడ ఎంగిలి పండ్లను ప్రేమతో ఇస్తే ఏమాత్రం సంకోచం లేకుండా తిన్నాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది రాముడికి కులమతాల కన్నా ప్రేమే ముఖ్యం అని. ఆ వెతుకులాటలోనే హనుమంతుడితో స్నేహం కుదిరింది. సుగ్రీవుడికి సహాయం చేసి వానర సైన్యాన్ని పోగు చేశాడు. సముద్రం మీద వారధి కట్టాడు. రావణుడితో యుద్ధం మొదలైంది. యుద్ధంలో కూడా రాముడు ఎప్పుడూ మోసం చేయలేదు. రావణుడు ఆయుధం పోగొట్టుకొని దిక్కుతోచక నిలబడితే ఈరోజు వెళ్ళు, రేపు ఆయుధంతో రా అని వదిలేశాడు. ఇది కదా అసలైన వీరత్వం. చివరి వరకు రావణుడిని సంహరించి సీతమ్మను గెలుచుకున్నాడు. కానీ యుద్ధం ముగిశాక లంకను తను తీసుకోలేదు. విభూషణుడికి ఇచ్చి జనని జన్మభూమిచ్చ స్వర్గదాపి గహీయసి అని మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. రాముడు రాజయ్యాక కూడా సుఖపడలేదు. ప్రజల మాట కోసం తన ప్రాణ సమానమైన భార్య సీతమ్మను అడవికి పంపాల్సి వచ్చింది. అది రాజుగా ఆయన బాధ్యత, కానీ మనిషిగా ఆయనకు గుండె కోత. సీతమ్మ లేని ఆ రాజ్యంలో ఒక యోగిలా బతికాడు. తన కొడుకులు లవకుశులు రామాయణాన్ని పాడుతుంటే వింటూ కంటతడి పెట్టాడు. చివరిగా తన అవతార లక్ష్యం పూర్తయిందని గ్రహించి సరయూ నదిలో ప్రవేశించి తన శాశ్వత ధామానికి చేరుకున్నాడు. చూశారుగా, రాముడు అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక ఆదర్శం. ఆయన మనలాగే బతికాడు, కానీ ఏ రోజు ధర్మాన్ని వదలలేదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మనం రాముడిని పూజిస్తున్నాం సరే, కానీ ఆయనలా ఒక్క పనైనా చేస్తున్నామా?
కనీసం మన తల్లిదండ్రుల మాటను గౌరవిస్తున్నామా? రాముడు అంటే గుడిలో విగ్రహం కాదు, మనలో ఉండాల్సిన ధర్మం. మరి మీ జీవితంలో రాముడి నుండి మీరు నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటి? ఆయనలా మీరు దేనినైనా త్యాగం చేశారా? కమెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. జై శ్రీరామ్.